హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇక్కడైతే మన గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ అయితే చూపిస్తానండి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. ఇదైతే డార్క్ పింక్ అండి, డార్క్ పింక్ కలర్. ఇవైతే ఎల్లో కలర్ అండి. ఇక తేనెటీగలు చూడండి ఎన్ని గనం వచ్చినాయి. ఈ తేనెటీగలు రావడం వల్ల అండి మన ప్లాంట్స్ కూడా మంచిగా పెరుగుతాయి, ఫ్రూటింగ్ వస్తుంది, కూరగాయలు కూడా మంచిగా వస్తాయి అన్నమాట. పాలినేషన్ మంచిగా జరుగుతుంది. ఇక్కడ చూడండి ఎట్లా దాక్కున్నారు వీడు. ఇది ఎక్కువైతే ఎల్లో కలర్ చాలా అట్రాక్షన్ ఉంటుందండి, ఎల్లో కలర్. అందుకే మన గార్డెన్లో అయితే ఫ్లవర్స్ వేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ కూడా చూడండి, ఈ తేనెటీగలు ఇట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. పాలినేషన్ మంచిగా జరుగుతుందండి. ఇదిగో వాడికి చక్కగా అట్లా తేనె అనేది తీసుకుంటాయి అన్నమాట. ఈ మనం కూరగాయ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ అవి వచ్చినప్పుడు ఇవి వాళ్తే మంచి పాలినేషన్ అవుతుందండి. అందుకే నేనైతే ఈ ఎల్లో కలర్ అయితే ఎక్కువ ప్రిపేర్ చేస్తాను, కానీ అన్ని కలర్స్ పెట్టాను అన్నమాట. డార్క్ పింక్, డార్క్ కలర్ పింక్ చూడండి, డార్క్ కలర్ పింక్. ఫ్లవర్స్ అయితే ఎంత పింక్ ఉంటాయి, సేమ్ రోజ్ ఫ్లవర్ లాగానే ఉంటుందండి. వైట్ కలర్ కూడా ఉన్నాయండి, చాలా కలర్స్ ఉన్నాయి. ఇది వైట్ కలర్ చూడండి. బియ్యం కడిగిన వాటర్ అలాంటివి ఇస్తాను నేను. చూసారండి ఎంత బ్యూటిఫుల్ అని చూడండి, కలర్ చక్కగా చాలా బాగుంది. కలర్ అయితే సైజ్ కూడా చాలా బాగా వచ్చిందండి మనం ఇచ్చే లిక్విడ్ వల్ల. ఇక్కడ వచ్చేసి ఇది ఒక కలర్. ఎన్ని కలర్స్ ఉన్నాయో మన గార్డెన్లో అయితే. నేను ఈ బిర్యానీ పాట్లు అయితే పెట్టానండి. ఇది బిర్యానీ పాట్, దీంట్లో ఫ్లవర్స్ పెట్టాను అనమాట. చాలా చక్కగా ఉంటాయి కదా చూడడానికి కూడా. చూడండి ఇదిగా ఎంత బాగా వచ్చినాయి. ఇక్కడ ఇంకొక ఫ్లవర్ అండి, ఇది మూన్ ఫ్లవర్ అనుకుంటా, దీన్ని ఏం సరిగ్గా తెలియదండి. ఇలా ఇదొక ఫ్లవర్ ఎంత చక్కగా ఉంది చూడండి. బటర్ఫ్లై పీ అండి, ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. కలర్ డార్క్ బ్లూ అండి, డార్క్ బ్లూ కలర్. ఇక్కడైతే చాలా వచ్చింది ఫ్లవర్స్. వావ్, ఎల్లో కలర్. ఇది కాకరకాయ ఫ్లవర్ అండి. చూడండి ఫ్లవర్సే చూపిస్తున్నాను నేను. ఇక్కడ చూడండి గార్డెన్లో అయితే నేను ఫ్లవర్స్ చాలా పెట్టానండి. మంచిగా మనకు తేనెటీగలు అయితే వచ్చేస్తాయి, పాలినేషన్ చక్కగా జరుగుతుంది అన్నమాట. అందుకే నేను చాలా రకాల ఫ్లవర్స్ అయితే పెట్టాను. కలర్స్ చూడడానికి కూడా మన గార్డెన్లో రాగానే వెల్కమ్ చెప్తాయి కదండి. ఈ కలర్స్లో ఇదొక కలర్ అండి,
ఇంత బాగున్నాయి చూడండి. కలర్స్ అయితే చక్కగా డిఫరెంట్ టైప్ కలర్స్ ఇవి. కలర్స్ అయితే చూడండి, డిఫరెంట్ కలర్స్. చూడ్డానికి కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. నేను ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే చాలా కలర్స్ తెచ్చానండి. ఫ్లవర్లో ఇదొక ఫ్లవర్, ఇది దొండకాయ ఫ్లవర్. ఇన్సులిన్ ప్లాంట్కి అయితే ఈ ఫ్లవర్ వచ్చిందండి. ఫ్లవర్స్ అయితే చూపిస్తున్నా మన గార్డెన్లో ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయనేసి. ఈ ఇన్సులిన్ ప్లాంట్ అండి. ఈ ఇన్సులిన్ ప్లాంట్ అయితే చూడండి ఇలా ఉంది. షుగర్ పేషెంట్స్ అయితే అండి, షుగర్ ఉన్నవాళ్ళు ఈ లీవ్స్, ఇది ఒక లీఫ్ తీసుకుని మనం నమ్మాలి, మింగాలండి. ఇది షుగర్ కంట్రోల్ ఉంటుంది అంటారు. ఈ ఫ్లవరింగ్ రావడం అయితే ఫస్ట్ టైం అండి. చాలా బాగుంది ఫ్లవర్ అయితే. చూడండి చక్కగా లైన్స్, ఎల్లో కలర్, గోల్డ్ కలర్, చూడడానికి కూడా అందంగా ఉంది. వాటర్ లిల్లీ అండి. చూడండి ఎంత కలర్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మన గార్డెన్లో వాటర్ లిల్లీ. చూడండి ఫ్రెండ్, గార్డెన్లో అయితే మనకు బొకే లాగా వెల్కమ్ అయితే చెప్తున్నాయి. 9 o'clock ఫ్లవర్స్. గుడ్ మార్నింగ్. చక్కగా గార్డెన్కి అయితే అందం ఉంటుందండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. తేనెటీగలు ఉండడం వల్ల చక్కగా పీల్చుకుంటున్నాయి చూడండి. వావ్. ఇట్లా మనము ఏమన్నా కూరగాయలు పెట్టినా కానీ ఇవి వాళ్తాయి కదండి. అప్పుడు మనకు పూత అనేది చాలా బాగా వస్తుంది. చూడండి చూడండి చూడండి, తేనెటీగ ఏం చక్కగా వాళ్తుంది. క్లోజ్లో చూపిస్తా. ఇట్లా వాలడం వల్ల మన ప్లాంట్స్కి ఖాతా పూత మంచిగా వస్తుందండి. ఇవి కూడా ప్లాంట్స్ దగ్గర పోయి వాళ్తాయి అన్నమాట. పువ్వులు వచ్చినప్పుడు, ఫ్లవరింగ్ వచ్చినప్పుడు, కూరగాయలు